అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంది అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. అమ్మా గౌరీ, మీరా? మనం రోజుకి ఎంత క్వాంటిటీ ప్రొడ్యూస్ చేయాలో, వాటి ప్యాకింగ్ కి ఎక్స్పోర్ట్ కి ఎంత టైం పడుతుందో అన్ని కరెక్ట్ గా లెక్కలు వేసి తీసుకొచ్చాను. చూస్తావమ్మా? ఓ వండర్ఫుల్, చాలా కరెక్ట్ గా లెక్కలు వేశారు. లేదమ్మా, అప్రాక్సిమేట్ గా వేసానంతే. మీరు శ్రమ అనుకోకపోతే రేపటి నుంచి మీరు ఆఫీస్కి రండి, మాకు హెల్ప్ గా ఉంటుంది. వై నాట్? ఆనందంగా వస్తాను. మరి సార్ క్యాబిన్? ఇదిగో ఈ అట్టహాసాలే నాకు నచ్చవు. మా అమ్మాయి ఎదురుగా కూర్చుంటానయ్యా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? మా గౌరీ ముందున్న చైర్లో కూర్చుంటానయ్యా. ఏమ్మా, నీకేమైనా అభ్యంతరమా? నాకు అభ్యంతరం ఏమిటి, అలాగే కూర్చోండి. సరే అయితే. కృష్ణేశ్వరరావు గారితో కూడా మాట్లాడాలి, ఇంకా చాలా వర్క్ ఉంది. వస్తానమ్మా, వస్తానయ్యా. అలాగే సార్. మేడం, అలా అయిపోయారేంటి? ఏం లేదు, నాకు తెలుసులేండి. భాస్కర్ గారు మా అమ్మాయి అనగానే మీ కళ్ళల్లోంచి నీళ్ళొచ్చాయి. అవును శేఖర్, కన్న తండ్రి ప్రేమంటే ఎలా ఉంటుందో తెలియని నా కోసం ఆ దేవుడే ఈయన్ని పంపించాడు. మీ మంచితనానికి దేవుడిచ్చిన బహుమతి మేడం. నేను వస్తాను మేడం. హలో అమ్మా గౌరీ. తాతయ్య, భాస్కర్ గారు ఆఫీస్కి వచ్చారు. తెలుసమ్మా, మనం ఎక్స్పోర్ట్స్ విషయంలో డిలే చేస్తే మనకెంత నష్టమో చెప్పడానికే నీ దగ్గరికి హడావుడిగా వచ్చేశాడు. ఆయన మనకు కనిపించడం ఇప్పటికే చాలా ఆలస్యమైంది తాతయ్య. ఆ ప్రేమ, ఆప్యాయత, బాధ్యత ఇవన్నీ ఎప్పుడో నాకు దొరకాల్సిన నిధుల్లాగా ఇన్నాళ్ళు ఎక్కడో దాచబడి రహస్యంగా ఉండిపోయినట్టు నాకు అనిపిస్తోంది. నిజమేనమ్మా, ఆలస్యం జరిగిపోయింది. ఆయన వేసిన లెక్కలు ఎంత కరెక్ట్గా ఉన్నాయంటే వెంటనే మా అందరికీ ఆ పని పూర్తి చేయాలనిపిస్తోంది. హీస్ జీనియస్. ఉంటాను తాతయ్య. స్టాఫ్ అపాయింట్మెంట్స్ అన్ని అయిపోయినాయా వర్ధన్?
లేదు డాడీ, సెక్యూరిటీ సర్వీసెస్ ఇంకా పెండింగ్లో ఉంది. పోనీ ఆ పనులు నన్ను చూసుకోమంటావా? పర్లేదు డాడీ, ఈ వయసులో మీరు శ్రమ పడడం నాకు ఇష్టం లేదు. చైర్మన్గా బోర్డు మీటింగ్స్ అప్పుడు ఎలాగో రాక తప్పదు. ఆ, ప్రీతి ఎలా వర్క్ చేస్తుంది? అమేజింగ్ డాడీ, ఆ అమ్మాయిలో ఇంత మంచి అడ్మినిస్ట్రేటర్ ఉందని నాకు ఇప్పుడే తెలుస్తోంది. మనకేం కావాలో కంటితో కాదు, మనసుతో చూస్తే త్వరగా కనిపిస్తాయట. ప్రీతి అలాగే మనసుతో చూడటం నేర్చుకుంది. అందుకే తనతో పాటు తన వాళ్ళకు కూడా ఆనందాన్ని పంచగలుగుతోంది. మావయ్య గారు కూడా ఇక్కడే ఉన్నారా? బావగారు, ఇంటి నుంచి లంచ్ వచ్చింది, రండి. నీకెందుకమ్మా శ్రమ, ప్యూన్ తీసుకొస్తాడుగా. ఇందులో శ్రమే ఉందండి. ఇలా నా చేతులతో మీ అందరికీ వడ్డిస్తుంటే నాకెంత తృప్తిగా ఉంటుందో తెలుసా? ఎంతో దీక్షగా పనిచేస్తున్నావని ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను తల్లి. అక్కని చూసి నేర్చుకున్నాను మావయ్య. జీవితం ఒక పాట, పాడుకో. జీవితం ఒక పందెం, గెలుచుకో. జీవితం ఒక కళ, తెలుసుకో. జీవితం ఒక త్యాగం, అర్పించుకో అని చెప్పింది. ప్రీతి, నీలో వచ్చి నీ మార్పును చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. దేశానికి మనం చేస్తున్న పెద్ద సమాజ సేవ ఏదైనా ఉంది అంటే అది కుటుంబంలో ప్రేమ పెంచుకోవటమేనని నా అభిప్రాయం. కుటుంబ సభ్యుల మధ్య స్వార్థం లేని ప్రేమ పెరిగితే అది సమాజం పట్ల కూడా వ్యాపిస్తుంది. అవును మావయ్య, కుటుంబాన్ని ప్రేమించడంలో ఎంత ఆనందం ఉందో చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఈలోగా అందర్నీ అనేక ఇబ్బందులకి గురిచేశాను. నోనో, ప్రాబ్లమ్స్ అనేవి లేకపోతే జీవితమే లేదు. అడ్డంకులన్నీ తొలగిపోతే ఆటలో నుంచి బయటకు వచ్చేయాలి. అందుకని అడ్డంకులు, ఇబ్బందులు అన్నీ ఉండాలి. వాటిని తప్పించుకోవడం ఎలాగో తెలుసుకుంటూ ముందుకు పోవాలి. ఏం డాడీ? అవునరా, అందమైన కలలు కనండి, అవి నెరవేర్చుకోవడానికి కష్టపడండి. ఆ కష్టంలోనే నిజమైన ఆనందం దొరుకుతుంది. భోజనం చెదురుగాని రండి. రండి మావయ్య. పదరా, అమ్మాయి ఎంత ప్రేమగా వడ్డిస్తానంటే ఇంకా ఆలస్యం దేనికి? లే. నమస్కారం మోహన్ గారు. నమస్కారం, రండి కూర్చోండి. థ్యాంక్ యూ. మీరు చెప్పిన ఆ ఎక్స్పోర్ట్స్ తాలూకు ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ తెలుసుకుందామని వచ్చాను. ప్రస్తుతం ఆ విషయాలన్నీ భాస్కర్ చూసుకుంటున్నాడు. భాస్కర్ అంటే? ఓ, మీకు తెలియదు కదూ, భాస్కర్ మా అబ్బాయి. ఓ, ఆయనకి ఈ వ్యాపార విషయాల్లో అనుభవం ఉందా? వాడు బేసిక్గా ఎకనామిక్స్ లెక్చరర్. బిజినెస్ గురించి బాగానే తెలుసు. అసలు వాడి తెలివితేటలు, ఈ బిజినెస్ విషయంలో వాడు మొన్న డిస్కస్ చేస్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది. మీ పుత్రోత్సాహం అంతా మీ కళ్ళలోనే కనిపిస్తోంది. ఈ వయసులో కొత్త కొత్త వ్యాపారాలు పెట్టి డబ్బు సంపాదించాలన్న కోరిక నాకు లేదు. కానీ భాస్కర్ ఉత్సాహం చూస్తుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. పిల్లల ఎదుగుదల వాళ్ళ తల్లిదండ్రులు చూడడం అంటే మరోసారి లైఫ్ జర్నీ మొదటి నుండి నెమరు వేసుకోవడమే. రియల్లీ ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇంతకాలం తర్వాత నేను నిశ్చింతగా హాయిగా ఉన్నాను అంటే అదంతా మా అబ్బాయి వల్లే. ఏంటి నాన్నగారు నా గురించి తెగ చెప్పేస్తున్నారు? భాస్కర్ కృష్ణేశ్వరరావు గారని మంచి బిజినెస్ మ్యాన్, మనకి బాగా కావాల్సిన వ్యక్తి. మనం ఒకసారి కలుసుకున్నాం, గుర్తుందా? ఏ సందర్భంలోనో గుర్తు రావడం లేదు. అదేనండి, సూపర్ మార్కెట్ దగ్గర మీ కార్ టైర్ పంచర్ అయిందే అప్పుడు. ఓ రైట్ రైట్, గుర్తుకొచ్చింది. మీరప్పుడు నాకు హెల్ప్ చేశారు. నా వైఫ్ని షాపింగ్కి తీసుకొచ్చాను. అరేరే, మీరు మోహన్ గారి అబ్బాయిని నాకు అప్పుడే తెలుసుంటే మా ఆవిడ్ని పరిచయం చేసి ఉండేవాడిని. ఎనీవే, వెరీ నైస్ మీటింగ్ యూ. కూర్చోండి. ఇప్పటికైనా చేయొచ్చుగా, లేట్ అవ్వలేదుగా? ష్యూర్. మీరు ఒకసారి మా ఇంటికి వచ్చి మా ఆవిడ చేతి వంట తిని మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి. వై నాట్? భాస్కర్ పెద్ద గండం నుంచి బయటపడ్డాడు, అందుకే బయట ఏమీ తినడం లేదు. బయటేం తినమండం లేదు, మా ఇంట్లో మా ఆవిడ చేతి వంట తినమంటున్నాను. మేమంత బయట వాళ్ళమా? చచ్చా, నా ఉద్దేశం అది కాదు. నాన్నగారు రెస్ట్ రెస్ట్ అంటూ నన్ను అసలు బయటకే వెళ్ళనివ్వడం లేదు. నేను తప్పకుండా వస్తానులేండి. థ్యాంక్ యూ అండి. ఈ మధ్య ఎక్స్పోర్ట్స్ విషయంలో కొంచెం బిజీగా ఉన్నాడు. మళ్ళీ ఎప్పుడైనా హాయిగా వస్తాడులేండి. నేను కూడా ఆ విషయం మాట్లాడడానికేగా పిలుస్తున్నాను. నాన్నగారు చెప్పారు, ఆ జపనీస్ ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్ ని మీరు తీసుకున్నారంటగా. మీకు డీల్ సెటిల్ అయితే మనం కలిసి చేద్దాం. మీకు పార్ట్నర్షిప్ ఇష్టమేగా? మీలాంటి భాగస్వామి దొరికితే ఎందుకు ఇష్టం ఉండదు? బాబు, నువ్వు మందులేసుకున్నావా? ఆ విషయంలో మీరు ఇప్పుడు అంత కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు నాన్నగారు. ఆరోగ్యం ముఖ్యం కదా బాబు. సరే అండి, నేను ఇంక బయలుదేరుతాను. ఎలాగో త్వరలో మా ఇంట్లో మన మీటింగ్ ఉంది కదా, అప్పుడు కలుద్దాం. తప్పకుండా వస్తానండి. నమస్కారం. పదండి.
ఇదిగోండి. ఈరోజు మోహన్ గారి ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అబ్బాయి భాస్కర్ని ఇంట్రడ్యూస్ చేశారు. చిత్రం ఏమిటంటే అతను మోహన్ గారి అబ్బాయి అని తెలియకుండానే ఇంతకు ముందు ఒకసారి కలిశాను. ఎక్కడైనా అడగవేమిటో. ఎక్కడా? ఆ రోజు షాపింగ్ సెంటర్ ముందు నా కారు టైర్ మారుస్తుంటే వచ్చి హెల్ప్ చేశాడు చూడు, అతను. మంచి హెల్పింగ్ నేచర్ అనుకుంటాను. అలాగా? అంతేకాదు, అతనికి ఎక్స్పోర్ట్స్ విషయం బాగా తెలిసినట్టుంది. గతంలో అతను ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేశాడట. అవును. నీకు తెలిసినట్టు చెప్తున్నావేంటి? అదా, ఎకనామిక్స్ తెలిస్తే బిజినెస్ తెలుస్తుంది కదా, అందుకే అవును అన్నాను. ఓ, ఏమైనా అతను నాకు బాగా ఉపయోగపడతాడని అనిపిస్తోంది. మీకా? అదేనో ఈ బిజినెస్ మ్యాన్ లక్షణం. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు? అతన్ని మన వైపుకు లాగేస్తే బిజినెస్లో కోట్లు సంపాదించవచ్చు. మనకు కావాల్సింది లాభం. ఆ లాభం ఎవరి వల్ల వస్తే వాళ్లే మనకి కావాల్సిన వాళ్ళు. అందుకే అతన్ని మన ఇంటికి భోజనానికి పిలిచాను. మనింటికా? మనింటికే. ఎందుకంత ఆశ్చర్యం? ఇలాంటి బిజినెస్ మీటింగ్స్ అన్నీ ఏ హోటల్లోనూ పెట్టుకోవచ్చు కదండి. పిచ్చిదానా, అలాంటి పెద్దవాళ్ళని ఇంటికే పిలవాలి. మనది కేవలం బిజినెస్ రిలేషన్సే కాదు, మనం చాలా దగ్గర వాళ్ళమని అతను ఫీల్ అవ్వాలి. ఎలాగో నీ చేతి వంట రుచి చూశాక అతను మన ఇల్లు మర్చిపోడు. ఏమంటావు? ఏవైనా ఇంటికి పిలవడం అతనికి మన పద్ధతులు నచ్చుతాయో లేదో. అతనేం అలా ఫీల్ అవ్వడు శారదా. వెరీ సింపుల్ మ్యాన్. శారదా, అతను వచ్చే రోజు నీకు ముందుగానే చెప్తాను. నీ స్పెషల్స్ అన్నీ చేసేయాలి. ఏంటి, ఓకేనా? గుడ్. పెంచలమ్మా, కారు వచ్చిందా? వచ్చిందమ్మా, క్యారేజ్ కూడా కారులో పెట్టేశాను. భాస్కర్ గారు రావడం వల్ల నీకు ఆఫీస్లో సగం బరువు తగ్గిపోయిందనమాట. అది బరువని నేనెప్పుడూ అనుకోలేదు వర్ధన్. బాధ్యతనే అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ బాధ్యతని పంచుకునే మనిషి దొరికారు. భాస్కర్ గారి నుంచి నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. సరైన సమయానికి మోహన్ గారికి కొడుకు ఆసరా అయ్యాడనమాట. కలిసి వచ్చే కాలం వస్తే అంతే బాబు. ఆయనలో ఒక మేధావైన గురువు ఉన్నాడు, ప్రేమించే తండ్రున్నాడు, అల్లరి చేసే పిల్లాడున్నాడు, బాధ్యత గల అధికారున్నాడు. ఇంత మంచి వ్యక్తికి జీవితంలో అన్ని ఎదురుదెబ్బలేమిటో. పూర్వజన్మ కర్మఫలం కూడా కొంత ఉంటుందిగా వర్తాన్. అవును, ఈ జన్మలో ఆయన అజాతశత్రువు. ఆయన మాటలు వెన్నెల చిలకరించినంత చల్లగా ఉంటాయి. ఎవరి మనసుని కష్టపెట్టలేరు. అందుకే అన్నారు, మనిషి గొప్పతనం విలువ అతని మాటను బట్టే తెలుస్తుందని. ఇంత మంచి వ్యక్తిని ఆయన భార్య, ఇటువంటి గొప్ప తండ్రిని ఆ బిడ్డ పోగొట్టుకుని ఎంత బాధపడుతున్నారో పాపం. ఉండి లేని నిర్భాగ్యులు. తల్లిదండ్రులు శరీరాన్నే ఇస్తారమ్మా. ఇట్లాంటి గురువులు నీ జ్ఞానాన్ని ఇస్తారుగా. నువ్వు ఆయన కూతురు కన్నా అదృష్టవంతురాలివి. చదువుకోకపోయినా ఎంత వివేకంగా మాట్లాడిందో చూడండి. తల్లిదండ్రులు పిల్లలకు శరీరాన్ని ఇస్తారు, జ్ఞానాన్ని కాదు. ప్రేమను పంచగలరు, ఆలోచనల్ని కాదు. వాళ్ళు బాణాల్ని దాచుకునే అమ్ముల పొది మాత్రమే. పిల్లలు దూసుకు వెళ్లే బాణాలు, వాటిని ఎక్కుపెట్టేవాళ్లే గురువులు. మొత్తానికి భాస్కర్ గారి శిష్యరికంలో నువ్వు ఇంకా కొత్త మెలకువలు నేర్చుకుంటున్నావు అన్నమాట. వ్యాపారంలోనే కాదు, జీవితానికి సంబంధించినవి కూడా. అసలైన జీవితమే పెద్ద ఫిక్షన్ స్టోరీలా విచిత్రంగా ఉంది. ఎన్నిసార్లు కింద పడ్డా లేచి పోరాడే ఒక యుద్ధ సైనికుడికుండే ఓర్పు కావాలి. అదేగా తల్లి జీవితం అంటే. వైకుంఠపాళిలో ఉండే పాములు నిత్యంలేగా. కంచికి సేరాక ఇక కదే ఉంటది బాబు. మధ్యలోనే ఈ నవ్వులు ఏడుపులు. ఏమిటి ఈరోజు పెంచులమ్మ చాలా జ్ఞానబోధ చేసేస్తుంది. చుట్ట తాగడం మానేసింది కదా, అది వైరాగ్యం. ఏంటి తల్లి పెదబాబు గారి ముందు ఆ మాటలు? సరే, మీ గురువుగారు ఎదురు చూస్తుంటారేమో, ఆఫీస్కి బయలుదేరి మరి. గురువు మాత్రమేనా, మా నాన్నగారు అని కూడా అనొచ్చు. నీలాంటి కూతురుండగా ఇంకా భాస్కర్ గారికి ఏం తక్కువమ్మా. వస్తాను మావయ్య. ఆ.
నాన్నగారు ఉమ్, ఈ రోజు మధ్యాహ్నం మీరు నా కోసం వెయిట్ చేయకండి, మీరు భోంచేసేయండి. ఏం బాబు? మొన్న మన ఇంటికి వచ్చారే కృష్ణేశ్వరరావు గారు, ఆయన వాళ్ళ ఇంటికి నన్ను లంచ్కి పిలిచారు. ఈరోజా? ఆ, ఏ నాన్నగారు? అది ఆ, గౌరీ అర్జెంటుగా నిన్నేదో కన్సల్ట్ చేయాలని ఆఫీస్కి రమ్మంది బాబు. అలాగా? అయితే నేను ముందు ఆఫీస్కి వెళ్ళి ఆ పనేదో చూసుకొని ఆ తర్వాత కృష్ణేశ్వరరావు గారి ఇంటికి వెళ్తాను. బాబు, ఉమ్, ఆ పనేదో ఇవాళ తీరిగ్గా పూర్తి చేసుకుని ఈ లంచ్ ప్రోగ్రాం ఇంకో రోజు పెట్టుకోవచ్చు కదా. అలా అంటారా? సరే అయితే నేను వెంటనే ఆఫీస్కి వెళ్ళి ఆ పనిలో ఉంటాను. ఆ, హలో, అమ్మా గౌరీ, నేనే తాతయ్య, చెప్పండి. కాసేపట్లో భాస్కర్ మన ఆఫీస్కి వస్తాడు. నువ్వే ఏదో పనిబడి అక్కడికి పిలిపించానని చెప్పమ్మా. అలా అని నేను వాడితో అబద్ధం చెప్పాను. అబద్ధమా? అవునమ్మా.